జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నగరంలోని కమ్మపాలెం వద్ద 5 కోట్ల ఎన్కాప్ నిధులతో జరుగుతున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ రోడ్ల ప్రక్కన ఉన్న చెత్తను తక్షణమే తొలగించి శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో మిగిలిపోయిన రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం ఈ నెలాఖరుకు 150 కోట్ల నిధులు రానున్నాయన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలను కలిసి నిధులు కోరడం జరిగిందన్నారు. ఒంగోలును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నిధుల రాక ఆలస్యం అవుతుందనే నెపంతో కాంట్రాక్టర్లు పనులు ఆపకూడదని, సగం పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ ప్రకారం నగరంలో ప్రతిరోజు మంచినీరు అందిస్తామని, అందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. కమ్మపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి వై జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, మాజీ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డివిజన్ అధ్యక్షులు రాంబాబు, సన్నీ, తిరుపతి స్వామి, అయ్యప్ప మరియు ఇతర మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నీట్గా ఒక్కటి కూడా గ్రీన్ నేను ఉన్నాను. ఒక గ్రూప్ వేసాను కూడా వెళ్ళాను. మన టైంలో 14-18 కలిసేవారు. 14-18లో ఒక పార్క్ పెట్టాం. ఇట్లాంటివి ఉండే దగ్గర ప్లేసెస్లో కొత్తది కూడా ఎక్స్పాండ్ అయిన తర్వాత ఫ్లైఓవర్ దిగిన తర్వాత కూడా సిమెంట్ రోడ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి డ్రైన్స్. సన్ననా 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 అన్నా కొద్దిగా వెనక్కి రండి. రాఘవా
అరే అమ్మ పళ్ళు రాఘవా అందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి కొత్తపట్నం కమ్మపాలెంలో ఏదైతే మెయిన్ రోడ్డు 5.5 కోట్లతోటి ఈరోజు పనులు జరుగుతున్నాయో దానికి స్పెషల్ అదేవిధంగా వై జంక్షన్ ఆ రోడ్డు కూడా దాదాపు పూర్తి వస్తూ ఉంది. దీనికి మా కమిషనర్ గారు అదేవిధంగా డిఈ గారు సంథింగ్ ఉండే సిబ్బంది అందరూ కూడా వచ్చారు. కాంట్రాక్టర్లు ఇక్కడ లోకల్గా ఉండే మా తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ కూడా సమక్షంలో ఒకసారి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎలా చేస్తున్నారు అని చూడటానికి అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం పెట్టాం. ఇది ఎన్క్యాప్లో ఈ డబ్బులు పెట్టి దగ్గర 5.5 కోట్లతోటి ట్రైన్స్ ప్లస్ మెయిన్ రోడ్డు అదేవిధంగా సెంటర్ డివైడర్ లైటింగ్ తోటి ఈ 2 వై జంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా కూడా ఇది ఎప్పటి నుంచో మనం చేసాం. పోయినసారి ఒక సైడ్ వేసాం 14-19లో. ఆ తర్వాత నుంచి అట్లానే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొద్దున్నే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బస్సులు వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. మన పరిస్థితి కూడా ఆర్థిక ఇబ్బందులు, కార్పొరేషన్లో ఉండే పరిస్థితులు రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగా కొంత లేట్ అయినా కూడా దీన్ని ప్రత్యేకించి దృష్టి పెట్టుకొని ముందు ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దగ్గర ఇంకొక 1-2 నెలల లోపల ఇది కంప్లీట్ చేసి డివైడర్ తోటి ఇంత హంగులతోటి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మీరు ఎవరైనా కూడా చూసినా కూడా ఇది 10 కాలాలు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి పబ్లిక్ కూడా అని చెప్పి దాని పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా అక్కడి నుంచి తీసి వై జంక్షన్లో మారుస్తాం. ఎందుకంటే అక్కడ మళ్ళీ పబ్లిక్ కానీ ట్రాఫిక్ కానీ వై జంక్షన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మార్చేసి ఆర్చ్ కూడా కట్టి మనం ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ ప్రకారంగా ఈ రోడ్డుని ఆర్చ్ ద్వారా ఇది పేరు కూడా పెట్టి దీనికి ఇక్కడ వాతావరణం కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. కాబట్టి దీంతోపాటు మనకి ఏపీఐసి వర్కౌట్ జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఈరోజే ఇన్స్పెక్షన్ పెట్టాం. ఎందుకంటే దాన్ని కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు పెట్టాం, డ్రైన్లు పెట్టాం, దాదాపు వస్తూ ఉంది. దాన్ని కూడా ఒకసారి అందరినీ రమ్మన్నాం. వాళ్ళందరినీ కూడా గడ్డమని అందరూ కూడా వచ్చినారు. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, నేను కూడా మొన్న 2 days బ్యాక్ ముఖ్యమంత్రి గారిని కలిశాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కలిశాను. ముఖ్యమంత్రి గారు అయితే క్లియర్గా చెప్పారు, వితిన్ 1 month లోపల మనకి ఒక 120 కోట్లు మనకి శాంక్షన్ చేస్తున్నాం. తర్వాత మనకు ఉండే బడ్జెట్ ప్రకారంగా మనకి ఉండే బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా 260 కోట్ల వరకు మాకు అందుతుంది. దాన్ని కూడా చెప్పిన తర్వాత దానికి ఒక 320 కోట్ల దాకా దాన్ని కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు. నేను ఒకటే కాంట్రాక్టర్ కూడా చెప్తున్నా, అనవసరంగా కొంత పని చేసి ఏదో పేమెంట్ రాలేదనేది ఆపి అదేవిధంగా దాన్ని పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళకి రేపు మేము నెల తర్వాత పేమెంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ పని అది ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కష్టం ఉండేటప్పుడు 10 రోజులు లేట్ అయినా కూడా మేము అందరికి కూడా మనం న్యాయం చేసేటట్టుగా ఒక దానికి కూడా ఒక పార్టీ అనో లేకపోతే ఇంకోటనో కాంట్రాక్టర్ కాకుండా ఎవరు వేస్తారో టెండర్లో వాళ్ళందరికీ వర్కులు ఇచ్చాము. వాళ్ళందరికీ ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనం ఆ వర్క్ వేసినప్పుడు మీకు ఏదైనా ఒక 50 లక్షలు ఇవ్వాల్సి వచ్చి మున్సిపాలిటీ నుంచి ఉండేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది. వచ్చే లోపలే కావాలని సగం వర్క్ చేసి అక్కడ వదిలిపెట్టి కామన్ పీపుల్ ఇబ్బందులు పడుతున్నారు. అది మంచిది కాదు. మీరు చేయండి. రేపు ఈ నెలలోనే డబ్బులు వస్తాయి. అందరికీ కూడా క్లీన్ చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా చూస్తున్నాం. డబ్బులు కొరవ కాదు. ఇంకా రోడ్లు కానీ మనకి కొన్ని ఏరియాల్లో ఇంకా సిమెంట్ రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి. అవి కూడా కొత్త వేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా స్టార్ట్ చేస్తాం. మెయిన్ ఫస్ట్ డ్రైన్లకు పెడతాం. పైప్ లైన్లు కూడా మనం మీరు చూశారు, ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ శంకుస్థాపన చేసాం. నెక్స్ట్ ఈ నెలాఖరికి పైపులు వచ్చిన తర్వాత అదేవిధంగా మినిస్టర్ గారు నారాయణ గారిని పిలుస్తాం. ఇంకా కొంతమందిని ప్రముఖులు కూడా పిలిచి దాన్ని కొంచెం రూట్స్ లెవెల్ అందరికీ తెలిసే విధంగా దాన్ని కార్యక్రమం కూడా చేస్తాం. ఆ పైప్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని 35 జోన్లు పెట్టారు. 35 జోన్లు పైపులు వచ్చే దాన్ని బట్టి స్టార్ట్ జరుగుతుంది. ఆ ఏరియాలో పైపులు వేయడం అయిపోగానే సిమెంట్ రోడ్డు పెండింగ్ ఉండే వేసుకుంటూ వస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంకా 3 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి సిమెంట్ రోడ్డు, డ్రైన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. మా ఇంకా వేయలేదు, మా రోడ్డు రాలేదు అని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు పైప్ లైన్లు మళ్ళీ పగల కొడతారు కాబట్టి రోడ్లు వేయలేదు. పైప్ లైన్లు వేసిన తర్వాత ఆటోమేటిక్గా రోడ్లు, డ్రైన్లు కూడా కడతాం. ఈలోపు డ్రైన్లు స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడైనా అసౌకర్యంగా ఉన్నా కూడా మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఉండే పరిస్థితుల్లో ఈరోజు 42 కోట్ల 43 కోట్ల
ఈ కాంట్రాక్టర్లకి బిల్లింగ్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఒక మంత్ లోపల మొత్తం 0 లెవెల్ చేస్తాం. కేసు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇప్పుడు భాగ్యనగర్లో సగం వేసాం, ఇంకా 2 కోట్లు కావాలి. అలాంటివన్నీ కూడా ఖాళీ ఉండేవి కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల చేస్తాం. మేము ఏదైతే ప్రామిస్ చేసామో డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఖచ్చితంగా 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి లాస్ట్ 1 ఇయర్ ప్రతిరోజు మంచినీళ్ళు, ఇంకా మనకి చరిత్రలో ఒంగోలుకి మంచినీళ్ళు సమస్య అనేది లేకుండా టైమింగ్ సిస్టమ్ ప్రకారంగా అందరికీ ఎవ్రీ డే వాటర్ ఇస్తాం అనేది కూడా చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఏదైతే ఈరోజు ఇక్కడ మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు సుమారు ఒక 4,50,00,000 ఇక్కడ రోడ్డు వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారికి స్వాగతం, అట్లాగే నాయకులందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానాలు పలుకుతున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో ఇదంతా కూడా క్వాలిటీతో వర్క్ చేస్తూ ఉన్నాం. వీళ్ళన ఏదైతే టైం లైన్స్ ఉన్నాయో వితిన్ టైం లైన్స్లో కంప్లీట్ చేసేసి చుట్టూ మంచిగా గ్రీనరీ డెవలప్ చేసేసుకొని, అట్లాగే ఇది అయిన తర్వాత కూడా సైడ్ 1 మీటర్ వదిలిపెట్టడం జరిగింది. పైప్ లైన్స్ కూడా గ్యాప్ లేకుండా క్వాలిటీగా వాటర్ సప్లై ఇచ్చేటట్టు అరేంజ్ చేసుకుంటాం. ఇదే కాకుండా టౌన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి తరఫున, అట్లాగే జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గారి తరఫున మీరందరూ కూడా శానిటేషన్, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రింజెంట్గా ఉంటున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ప్రకారం ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరికీ కూడా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వర్కర్ని గౌరవంగా చూడండి. అట్లాగే మీరు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేరు చేసేవండి. తడి చెత్త అంటే ఏం లేదు, మనకి మిగిలిపోయిన అన్నం గట్టిగా పిండి అక్కడ వేస్తే అవుద్ది, ఆ కూరగాయలు వేస్ట్ అయితే తడి చెత్త అయిపోద్ది. దాన్నే మేము 20 రోజుల్లో ఎరువుగా మార్చి వల్ల మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటలు ఇవన్నీ అలవాటు చేసుకుంటే, చిన్న కూరగాయలు కానీ అవన్నీ కూడా ఇంట్లో మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఒక చిన్న కుటుంబం ఒక 500 రూపాయలు రోజు కూలీ పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో పడిపోతే మళ్ళీ 10 రోజుల తర్వాత 10 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని అవి తీర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా కాకుండా మనం ముందు జాగ్రత్తగా శానిటేషన్ పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఖాళీ స్థలాలు ఇమ్మీడియట్గా మీరు శుభ్రం చేసుకొని చదువు చేసుకోవాలి. వచ్చేది వర్షాకాలం. మేము దోమల నిర్మూలన కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఖాళీ స్థలాలు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, అట్లాగే అక్కడ క్లీన్ చేయించడం, చేయని వాళ్ళకందరికీ కూడా బోర్డులు పెట్టడం, అట్లాగే వెంటి పైపులకి క్లాత్ కట్టించడం, లైనర్ క్లాత్ కట్టించడం, స్పెషల్ ఫాగింగ్ ప్రతి 21 రోజు కంటిన్యూగా కల్వర్ట్లో ఫాగింగ్ చేసేస్తే నీడ టైంలో దోమ చనిపోతుంది. ఆయిల్ బాల్ చేసిన ఈ విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఇంకా శానిటేషన్ మనం చేయాల్సింది 70% కనుక బ్యాలెన్స్ ఉంది. దానికన్నిటికీ కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక పెట్టుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళి పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఊరిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ చెప్తున్నా, 1800425238 1800425238. ప్రజలందరూ కూడా దయచేసి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నలుగురు అందుబాటులో ఉంటారు. మీరు ఏ సమస్య చెప్పినా కూడా అక్కడ నోట్ చేసుకోవడం, తర్వాత మీకు మళ్ళీ పరిష్కారం అయిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.